ద్రాక్షారసం సాధ్యమైనంతగా మనం తీసుకుంటే మంచిది. ఏదో ఆచారం కాదు, ఇదేదో నెలకొక్కసారి తీసుకునేది కాదు. అందుకనే ఇంటింటా రొట్టె విరిచారంట. వారు సహవాసంగా కూడుకున్నప్పుడల్లా రొట్టె విరిచి ద్రాక్షరసం తీసుకొని దేవుని మాయపరిచారు. పౌలు కూడా అంటున్నాడు, ఆ వరదలో, ఆ తుఫాన్లో వారి పడవ కొట్టుకొని పోతా ఉంటే ఎవరు తింటలేరు ఆహారం, చచ్చిపోతున్నామని వాళ్ళు గడియలు గంటలు లెక్క పెట్టుకుంటున్నారు. అయితే పౌలు అంటున్నాడు, ప్రభువే రాత్రి నన్ను దర్శించాడు, మనం ఎవ్వరం జావం, నేను చెప్తున్నా వినండి అని రొట్టె విరిచాడు. పడవలో, ఓడలో వారందరూ బ్రతికారు. హల్లెలూయా. కాబట్టి నిబంధన కొనసాగడము ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం ద్వారా నిబంధనలో కొనసాగుతున్నారు. కొంతమంది చాలా రోజులైంది రొట్టె ద్రాక్షరసం తీసుకోక, కానీ కొంతమంది రెగ్యులర్గా తీసుకుంటున్నారు. నేను అప్పుడు చర్చలు చూశాను, ప్రతి ఆదివారం తీసుకుంటున్నాను. అలా భక్తితో, పరిశుద్ధతతో ప్రతి వారం తీసుకున్నా అది దేవునికి మహిమనే. హల్లెలూయా. అందరూ రెండు చేతులు తాళమని చెప్తాను. హల్లెలూయా. దేవుని చిత్తమైతే మన సొంత స్థలంలో పోయిన తర్వాత ప్రతి ఆదివారం తీసుకుందాం. మరి ఎవరు కొడతలేరు చెప్పండి. నిబంధనలో నిలిచి గుర్తు, నిబంధనలో కొనసాగుతున్నాను అనే దానికి గుర్తే ఆ రొట్టె ద్రాక్షరసము. ఎంతమంది ఉన్నారు ఇక్కడ నిబంధనలో ఇప్పుడు? ఆమేన్. హల్లెలూయా. నిత్యము నిలిచి ఉండే బంధము. నిబంధన అంటే ఏంటిది? నిత్యము నిలిచి ఉండే బంధము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నంబర్ 1, నిబంధనలో నిలిచి ఉన్న వారి పట్ల దేవుడు అద్భుతం చేస్తాడు. రెండవది యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక, అద్భుత కార్యములను చేయును కనుక గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. కనుక మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. అంటే అద్భుతాలు మన జీవితంలో జరగకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఏ సంబంధమైన అపవిత్రత, లోక సంబంధమైన క్రియ, లోక సంబంధమైన పాపము మనలో దేవుడు అద్భుతం చేయకుండా అడ్డుకుంటా ఉంది. మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. రెండవది, పవిత్రపరచుకోవాలి. రోజు అద్భుతాలు చూస్తావు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ఇది నోటి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఒక ట్రాన్స్లేషన్ లో ఏమని రాబడి తెలుసా? బ్లెస్డ్ ఆర్ ప్యూర్ ఇన్ దేర్ హార్ట్స్, they shall see the works of God. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని కార్యములను చూచెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. మీ హృదయాల్లో దాగి ఉన్న అపవిత్రత తీసేయండి. మీలో దాగి ఉన్న కోపము, ద్వేషము, కక్ష, పగ, చెడుతనము, జారము, వ్యభిచారములు, విగ్రహాల సంబంధమైన అపవిత్రతలు, మానసికంగా ఉన్న మీ తలంపులు, మీ చూపులు, ఇవన్నీ పరిశుద్ధపరచబడి మిమ్మును మీరు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. అందుకనే మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి. మనుషుని హృదయం అంట 20వ వచనం నుంచి చూడండి దయచేసి. మనుషుని లోపల నుండి బయలు వెలునది మనుషుని అపవిత్రపరచును.
నిన్ను ఏది అపవిత్రపరుస్తుందో ఈ లిస్ట్ ఇచ్చిండు. ఆ లిస్ట్లో ఏమన్నా ఉంటే టిక్కు పెట్టి యేసు రక్తంలో కడగబడాలి. ఇగో ఇది ఉన్నది దేవా, ఇగో ఇది ఉన్నది దేవా, ఇది ఉన్నది దేవా. లిస్ట్ ఇచ్చిండు ఇక్కడ బైబిల్లో. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనములు, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. అవివేకం అంటే తెలివి తక్కువతనం. వివేకంగా ఉండాలంట. అవివేకం కూడా పాపమే. అందుకనే యేసు ఒక మాట అంటున్నాడు, పావురం వలె పవిత్రులై ఉండండి, పాము వలె వివేక